పరిచారకులే అని మనం అనుకున్నాం. కానీ స్టెఫన్ గురించి ఏం రాస్తుందో తెలుసా? మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వచ్చిన వాళ్ళు ఎదిరించలేకపోయారట. అతని ముఖం దేవదూత ముఖం వల్లే ప్రకాశించిందట. అంతేకాదు స్టెఫన్ కూడా సూచక్రియలు మహత్కార్యాలు చేశాడట. స్టెఫను బోధించాడు. మొదటి పని ఏంటి? భోజనపు బల్ల దగ్గర పనిలో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఆయన్ని ఘనంగా వాడుకున్నాడు. మీకు తెలుసా, అపోస్తల కార్యములో దాదాపు ఒక అధ్యాయంన్నర అంతా కూడా స్టెఫను ప్రసంగం ఉంటుంది. చాలా చాలా రహస్యాలు, మనకు మరుగైన రహస్యాలు చాలా స్టెఫన్ మనకి రివీల్ చేస్తాడు. అపోస్తల కార్యం 7 నుంచి మీరు గమనిస్తే స్టెఫన్ ప్రసంగం ఉంటుంది. చూసారా మీరు? భోజనపు బల్ల దగ్గర ఒట్టి పరిచారకులు అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు గొప్ప సేవకులై ఉజ్జీవానికి నాంది పలికారు. కాబట్టి పరిచారకులారా, దేవుడు మీకు అనుగ్రహించిన పరిచర్య గొప్పది. నువ్వు సండే స్కూల్ పరిచర్యలోకి వచ్చినా, భోజనపు పరిచర్యలోకి వచ్చినా, వండే దగ్గర వచ్చినా, వడ్డించే దగ్గర వచ్చినా, వాష్రూమ్స్ కడిగే దగ్గర వచ్చినా, పొయ్యిల దగ్గర వచ్చినా, ఊడ్చే పరిచర్య అయినా, పట్టలేసే పరిచర్య అయినా, చైర్స్ వేసే పరిచర్య అయినా, లైటింగ్, అలాగే ఏ పరిచర్య అయినా. ఇప్పుడు కెమెరాలు పెట్టారు, కెమెరాల వల్ల లైవ్ వెళ్తుంది. లైవ్లో అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. ఆ ఉపదేశాలు విని చాలామంది రక్షణలోనికి వచ్చారు. దీనంతటికి అది ఉపయోగపడింది కదా. అట్లాగా నువ్వు ఏ భాగంలో ఉన్నా, ఏ విభాగంలో ఉన్నా, నీకు అప్పగించిన పని ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, ఇష్టంతో, నమ్మకంగా చేయి. దేవుడు నెక్స్ట్ నీకు మరొక ఉన్నత స్థానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంఘమా, మీకు మళ్ళీ చెప్తున్నాను, పరిచారకుల్ని తొందరపడి తృణీకరించొద్దు, పరిచారకుల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, సేవకురాళ్ళు. అన్నీ నేను చేయలేను కదా. శరీరములో ముక్కుకి ఎంత విలువ ఉందో కన్నుకి అంతే విలువ ఉంది, నోటికి ఎంత విలువ ఉందో చెవుకి అంతే విలువ ఉంది, చేతులకి ఎంత విలువ ఉందో కాళ్ళకి అంతే విలువ ఉంది. ఏది లేకపోయినా మనకు నడవదు. కనీసం ఒక వేలు గోరు పోయినా మన వల్ల కాదు. వేలి గోరు పోతే ఆ వేలు మనకు సపోర్ట్ చేయొద్దు, పర్ఫెక్ట్గా ఇబ్బందిగానే ఉంటుంది మళ్ళీ ఆ గోరు మొలిచిందాక. తెలుసు కదా. అట్లాగా పరిచర్యల్లో ఏ ఒక్కరు కుంటుపడినా, ఏ ఒక్కరు వెనకడుగు వేసినా దేవుని పని కుంటుపడుతుంది కనుక మీరు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చెప్పులు ఇస్తున్నారనుకో, బాబు మాకంటే చిన్నవాడివైనా గొప్పవాడినా నువ్వు, మాకు మా చెప్పులు నీ చేతితో అందిస్తున్నావు అనండి. ఇంకా సంతోషంగా చేస్తారు. ఓయ్ ఎంతసేపు నిలబడాలి, అందరికి ఇస్తున్నావు, నాకు ఇవేంది నువ్వు అనకూడదు. ఆ మాత్రం నోరు పారేసుకోవడానికి పెద్ద పెద్ద కష్టపడాలి అయింది, పెడగా మాట్లాడడానికి. కొంతమంది అండి రువాబు, దేవుని సన్నిధికి వచ్చాం, అరే దేవుడిది ఇది, దేవుని ప్రాంగణం అని అనుకోరు. ఆడోళ్ళు మగోళ్ళు, ఆడోళ్ళు కూడా మహా పెడోళ్ళు ఉంటారు. నా ముందు నేను కనపడిన టపిమ్మని ముసిగా ఉందనాలి అన్నయ్య అంటారు. అసలు సినిమాల్లో వాళ్ళ బొంద, వాళ్ళు ఒక షాటు 4-5 సార్లు 7-8 సార్లు తీస్తారు. ఇక్కడ సింగిల్ షాట్లో అయిపోద్ది. అంత నటులు ఉన్నారు. అప్పుడే కొక్కరిచ్చాడు, అటు వాళ్ళని ఇదిలిచ్చి నేను కనపడ అలానే నేను ఈ దరువులనే చూస్తుంటాను. నేను అందుకే చూస్తున్నా, కడుపు మండి. ఇట్లాంటి పనులు చేయొద్దు. మీరు దేవుని సన్నిధి, మీరు తండ్రి సన్నిధి విశ్వాసులు అంటే కొంచెం నా పరువు కూడా కాపాడండి. మరి దరిద్ర పేరు దేవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్యాద ఇస్తారా వాళ్ళకి? వాళ్ళని గౌరవించినాడు ఎవరిని గౌరవించినట్టు? వాళ్ళని తృణీకరించినాడు సాక్షాత్తు దేవుని నాయకత్వాన్ని తృణీకరించినట్టే. తస్మాత్ జాగ్రత్త. అది